విజయవాడలో బుడమేరు వరదకు మునిగిపోయినటువంటి ఇళ్ళకి, అదేవిధంగా వరద బాధిత కుటుంబాలని ఆదుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అంటే మునిగిపోయినటువంటి ప్రతి ఇంటికి కూడా ఆర్థిక సహకారం అందించేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి, అంటే పూర్తిగా మునిగిపోయినటువంటి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు, పాక్షికంగా ముంపుకు గురైనటువంటి ఇంటికి 10,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. అయితే వరద నీరు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయినటువంటి కుటుంబాలు సుమారుగా 1,45,000 కుటుంబాలు ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఆ విధంగా నీళ్లు 5 రోజుల పాటు వరద నీరు ఉంది. 5 రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి చెక్క వస్తువులు, మంచాలు, కుర్చీలు, బల్లలు ఇలాంటివి, అవి కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్సు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్యాన్లు, స్టాండ్ ఫ్యాన్లు ఇలాంటివి, ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అవి పనిచేయవు. గ్యాస్ స్టవ్లు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, అవి కూడా పూర్తిగా మరామత్తుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒక కుటుంబానికి నష్టం అంచనాను వేయటం అనేది అసలు అసాధ్యమైన పని. ఒక కుటుంబం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున పూర్తిగా అన్నిటినీ కోల్పోయి ఒక రకంగా రోడ్డు మీద నిలబడ్డట్టు పరిస్థితి అయిపోయింది. ఇలాంటి వారిని ఆదుకునేటువంటి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలనేటువంటి దాని మీద నేను ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన చేశాను. ఈ ప్రభుత్వానికి ఒక వీడియో ద్వారాగా చేసినటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే, మునిగిపోయినటువంటి ప్రతి ఇంటికి సంబంధించి ఒక కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన చేసి, ఒక 25,000 కుటుంబాలు ఉంటాయి అనేటువంటి దాని మీద 25,000 ఇంటూ 1,00,000 250 కోట్ల రూపాయలు అవుతుంది. ఇదేమీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద కష్టమైనటువంటి పని కాదు అనేటువంటి దాని మీద. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని అంచనా వేసి అవకాశం ఉన్న మేరకు సహకరిస్తామనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మరామత్తుకు గురైనటువంటి ద్విచక్ర వాహనాల రిపేర్ల కోసము ఒక 3,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఆటోలు, ట్యాక్సీలు అయితే మాత్రం 10,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా సమాచారం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారు అని అంటే, ఈ ద్విచక్ర వాహనాల స్పేర్ పార్ట్సు, అదేవిధంగా ఆటోలు, కార్లకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్సు ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు నిన్న ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన చెప్పింది ఏమిటంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, CSR కింద మీరు ఈ విధంగా దెబ్బతిన్నటువంటి ద్విచక్ర వాహనాలకి, ఆటోలకి, ట్యాక్సీలకి మీరు పూర్తిగా మరమ్మతులు చేయించండి, స్పేర్ పార్ట్స్ కూడా ఫ్రీగా ఇవ్వండి అనేటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడారు. అయితే వాళ్ళు, ఆయా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చెప్పినటువంటి అంశం ఏమిటంటే, మేము ప్రత్యేకంగా మరమ్మతుల కోసం అక్కడ ఆ ఏరియాల్లో స్పెషల్గా క్యాంప్స్ నిర్వహిస్తాము, స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా 50% కన్సెషన్కి మేము ఇస్తాము అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు అనేటువంటిది. సరే, పూర్తి స్థాయిలో స్పేర్ పార్ట్స్కి ఇవ్వగలిగితే ఎంతో కొంత ఉపయోగం అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వము ఒక్కసారి పునరాలోచన చేసి ఎలాగో ఎంతో కొంత సహకారం అందించాలన్న ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, మంచిది. ఇది ఎప్పుడూ రానటువంటి విపత్తు. విజయవాడలో ఈ స్థాయిలో ఇళ్ళన్నీ మునిగిపోయినటువంటి సందర్భము, సుమారుగా 60 మంది చనిపోయారు అనేటువంటిది ఒక అంచనా. ఇంకా అంతు చిక్కని వాళ్ళు, ఆచూకీ లేనటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. అవి ఎంత ఏ సంఖ్యకి వెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము కుటుంబానికి మునిగిపోయినటువంటి ఇళ్లకు సంబంధించి ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది ఏమీ
ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. వాళ్ళు నష్టపోయిన దాంట్లో ఎంతో కొంత కనీసం వాళ్ళు తిరిగి వాళ్ళ జీవనాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడేటువంటి అంశం. అందుకని మరి ప్రభుత్వము ఒకసారి పునరాలోచన చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారని ఆశిద్దాం.